పుష్కర యోగం ఒక అద్భుతం. జీవితంలో కష్టాలు రాగానే మనం చేసే మొదటి పని దేవుడిని నిందించడం. భక్తి అంటే కేవలం కోరికలు తీర్చడమే కాదు, కష్టాన్ని తట్టుకునే శక్తి పొందడం. పుష్కర యోగం అంటే ఏమిటి? దాని ప్రత్యేకత ఏమిటి? ఈ ఆదివారం వచ్చే మాఘ పౌర్ణమికి ఒక విశేషం ఉంది. ఆదివారం నాడు పుష్యమి నక్షత్రం కలిసి వస్తే దాన్ని పుష్కర యోగం అంటారు. ఇది ఆధ్యాత్మికంగా మనల్ని శక్తివంతులుగా చేసే సమయం. ఈ పుష్కర యోగం కూడా ప్రకృతిలో దైవశక్తి ఎక్కువగా ఉండే సమయం. మన ప్రార్థనలు త్వరగా అమ్మవారికి చేరుతాయి. పౌర్ణమి వెన్నెలలో లలితాపారాయణం. మాఘ పౌర్ణమి నాడే లలితాదేవి జయంతి. ఈరోజు సాయంత్రం వీలైతే వెన్నెల కాంతిలో కూర్చొని లేదా మీ ఇంటి తులసి కోట ముందు నేతి దీపం వెలిగించి లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి. మన కోరిక తీరాలంటే మనలోని భగవత్ శక్తి ఉండాలి. ఆ శక్తిని సంపాదించుకోవడానికే ఈ పారాయణం చేయడం. ఏం చేయాలి? ఒకవేళ మీకు స్తోత్రం చదవడం రాకపోయినా పర్వాలేదు, ఈ పద్ధతులు పాటించండి. కుంకుమార్చన, శ్రీమాత్రే నమః అని నామాన్ని జపిస్తూ మృగముద్రతో 108 సార్లు కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమను భద్రపరుచుకొని రోజు ధరించండి. దానము. మాఘ పౌర్ణమి రోజు నువ్వులు దానం ఇవ్వండి. కుదిరితే ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం, బియ్యం, కూరగాయలతో పాటు దక్షిణ సమర్పించండి. సుమంగిలి పూజ. ముత్తైదువులకు పసుపు, కుంకుమ, గాజులు ఇవ్వడం ద్వారా సౌభాగ్యం సిద్ధిస్తుంది. మనకు కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని ఇస్తే అప్పటి వరకు మనం చేసుకున్న పుణ్యం అంతా హరించుకుపోతుంది. పైగా కొత్త పాపాన్ని మూటగట్టుకుంటాం. గుర్తుంచుకోండి, ఈ బాధ్యతలు మీరు నిర్వహిస్తూ ఫలితాన్ని అమ్మవారికి వదిలేయండి. అమ్మ, నీకు అన్నీ తెలుసు, నన్ను కాపాడే బాధ్యత నీదే అని శరణాగతి వేడితే ఆ తల్లి ఖచ్చితంగా చేయి పట్టుకుంటుంది. గ్రహదోషాలు ఉన్న జాతకం తెలియక ఇబ్బంది పడుతుంది. ఈ పౌర్ణమిని ఒక అద్భుతమైన అవకాశం. నమ్మకంతో ప్రయత్నించండి, మార్పు మీకే తెలుస్తుంది. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ధన్యవాదములు.